బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. విధులు నిర్వహిస్తుండగా బీహార్కు చెందిన కార్మికుడు హరినారాయణ మృతి చెందాడు. యూనిట్ 4 కొత్త ప్లాంట్ వద్ద హైడ్రాతో ఐరన్ మిషనరీ రోప్ తెగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి బీహార్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఫ్యాక్టరీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళనను అడ్డుకునే క్రమంలో పరిశ్రమతో పాటు పోలీసులపైకి కార్మికులు రాళ్లు రువ్వడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. విధులు నిర్వహిస్తుండగా బీహార్కు చెందిన కార్మికుడు హరినారాయణ మృతి చెందాడు. యూనిట్ 4 కొత్త ప్లాంట్ వద్ద హైడ్రాతో ఐరన్ మిషనరీ రోప్ తెగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి బీహార్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో ఫ్యాక్టరీ వద్ద భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆందోళనను అడ్డుకునే క్రమంలో పరిశ్రమతో పాటు పోలీసులపైకి కార్మికులు రాళ్లు రువ్వడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి అదేవిధంగా కార్మికుల ఆందోళనకు సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ పుల్లారావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పరిశ్రమ యాజమాన్యం ఏం చెప్తుంది? పోలీసుల వెర్షన్ ఏంటి? సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఉన్నటువంటి మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో 4th యూనిట్ సంబంధించి అక్కడ ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. 4th యూనిట్ కొత్తగా నిర్మిస్తున్నటువంటి 4th యూనిట్ సంబంధించి వర్క్ నడుస్తుండగా దానికి సంబంధించి హైడ్రాతో ఒక ఇనుముకు సంబంధించి దాన్ని పైకి ఇస్తున్న క్రమంలో దానికి సంబంధించిన రూప్ అనేది తెగబడిపోయి ఆ యొక్క ఐరన్ మిషనరీ అనేది పూర్తి స్థాయిలో కింద పడడం జరిగింది. అప్పుడు ఆ ఐరన్ మిషన్ కింద హరినారాయణ సింగ్ అనే కార్మికుడు ఉండడం జరిగింది. దానికి ఎప్పుడైతే ఈ యొక్క ఐరన్ మిషన్ పడిపోయిందో అతని మీద పడిపోయి అతను వెంటనే ఆ ప్రమాద స్థలంలోనే చనిపోవడం జరిగింది. సో చనిపోయిన తర్వాత తన తోటి కార్మికుడు మరణించే వరకు అక్కడ ఉన్నటువంటి మిగతా కార్మికులందరూ కూడా దీన్ని మాత్రం తీవ్రంగా తప్పట్టడం జరిగింది. ఎందుకంటే పరిశ్రమను సంబంధించి వర్క్స్ నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా సేఫ్టిఫికేషన్స్ అనేవి పాటించాలి. అలాంటిది పాటించకపోవడం వల్ల ఈ యొక్క యాజమాన్య నిర్వాహకం వల్ల ఈ విధంగా ప్రమాదం జరిగి ఈ విధంగా కార్మికులు మరణించారని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేపట్టడం జరిగింది. దాదాపు 500 మంది కార్మికులు పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా కూడా ఆందోళన చేపట్టారు. మొత్తంగా బీహారు, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా పరిశ్రమలకు వెళ్లి విధులు నిర్వర్తించకుండా కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క పరిశ్రమ ముందు మాత్రం ధర్నా చేపట్టడం జరిగింది. ఇదే సందర్భంలో పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకి నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ మీరు గతంలో కూడా ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం వహించడం వల్ల కార్మికులు చనిపోతూ ఉండడం జరిగింది. ఈ రోజు కూడా అలాంటి నిర్లక్ష్యాన్ని కేవలం ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఈ విధంగా ప్రమాదం చోటు చేసుకుంటుందని చెప్తూ ఎన్నోసార్లు చెప్పాము. అయినప్పటికీ కూడా మీరు ఆ యొక్క మాటను పెడచెవిని పెట్టడం వల్ల మేము మరణించాల్సిన పరిస్థితి తలెత్తుంది. కాబట్టి మేము విధులు నిర్వర్తించాము. తప్పనిసరిగా మృతి చెందినటువంటి కార్మికుడికి సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసిన సందర్భం అయితే ఉంది. సో ఇదే సమయంలో పరిశ్రమ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తి పెద్దలకు అదేవిధంగా ఇక్కడ కార్మిక సంఘాలకు నాయకులకు మధ్య చర్చలు జరగడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబానికి మేము ఆర్థిక సహాయం చేపిస్తామని చెప్పి మాట ఇవ్వడంతో వాళ్ళు కొంత ఆందోళన విరమించేసి బయటకు రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.